हाई वेस वेलकम टू मार्केट माड़ी నిన్న బట్ట మార్కెట్ క్రాష్కి అందరూ వైరస్ వల్ల అలా పడిందని చెప్పని మోస్ట్ ఆఫ్ ది సోషల్ మీడియాలో అవే డిస్కషన్ జరిగాయి. ఈరోజు మార్కెట్ బ్లాస్ట్ అయింది. ఈరోజు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ అయినా మార్కెట్స్ ఎందుకు పెరిగాయి అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ అంటే మార్కెట్ పడితే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అంటారు, మార్కెట్ పెరిగితే మీకు ఎఫ్ఐఎస్ బయింగ్ అంటారు. ఎందుకంటే క్యాష్లో ఎఫ్ఐఎస్ సెల్లింగ్లో ఉన్నారు ఈరోజు. అయినా మార్కెట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఎలా పెరిగాయో చూసుకోండి ఒకసారి. ఇది యాక్చువల్లీ ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ డే, అంటే శుక్రవారం నుంచి మంగళవారానికి మార్చారు ఎక్స్పైరీ డే. సో ఈ ఎక్స్పైరీ డే రోజు మార్నింగ్ అంతా కొంచెం 1 or 2 hours యాక్టివ్గా లేదు, కానీ తర్వాత లాస్ట్ అంటే 12 తర్వాత నుంచి అసలు మార్కెట్లో మూమెంట్ లేదు. యాక్చువల్లీ సెన్సెక్స్లో, నిఫ్టీలో కానీ దేంట్లో కూడా పెద్ద మూమెంట్ లేకుండా రేంజ్ బౌండ్లో ఉన్నది. మన చార్ట్స్ చూస్తారు కదా మీరు, మీకు ఇప్పుడు అర్థమవుతుంటుంది అది ఎలా ఉందని చెప్పని. సో దీంట్లో మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అయింటారు, ఆప్షన్ సెల్లర్స్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఆఫ్టర్నూన్ సెషన్లో ఆప్షన్ బయర్స్కి అంటే పెద్ద నో లాస్ నో ప్రాఫిట్ వచ్చి ఉండదు. ఎవరైనా ఎక్స్పైరీ ట్రేడింగ్ అంటూ ఈవెన్ అవుట్ ఆఫ్ ద మనీ కానీ చేస్తుంటే వాడికి తప్పకుండా లాస్ వచ్చి ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 1 hour ముందు ఎప్పుడో చేస్తారు కాబట్టి వాళ్ళకి అందరూ బెనిఫిట్ అయింటారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు నిఫ్టీ ఫ్యూచర్ క్లోజ్ అయింది 23,795 దగ్గర క్లోజ్ అయింది. 88 points ప్రీమియంలో ఉంది. అది ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ బయింగ్. ఈరోజు బయింగ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది ఈరోజు, అంటే రేపు కూడా కొంచెం ఓపెనింగ్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. 1.68 lakh shares ఓపెన్ ఇంట్రెస్ట్ బయింగ్లో యాడ్ అయింది. పుట్ కాల్ రేషియో 0.69 ఉంది. ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నాం. ఎందుకని ఒకవేళ ఓపెన్ అప్ అయినా వెంటనే దాన్ని బయింగ్లోకి వెళ్ళకండి, కొద్దిసేపు వెయిట్ చేస్తే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. దానికన్నా ముందు నిన్న మార్కెట్ పడిపోయినప్పుడు అందరూ ఇది ఎప్పటి వరకు పడుతుంది అంటే, మన దగ్గర ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే మార్కెట్ పడితే ఇది ఎప్పటి వరకు పడుతుంది అంటారు, మార్కెట్ పెరిగితే ఇది ఎప్పటి వరకు పెరుగుతుంది అంటారు. కానీ మీకు స్పెసిఫిక్గా ఎవరు మార్కెట్ ఇక్కడ బౌన్స్ అవుతుందని చెప్పి మీకు చెప్పేవాళ్ళు నాకు తెలిసి అయితే నేను చూడలేదు ఏ ఛానల్లో. ఇక్కడ మీరు చూడండి, మన థంబ్నెయిల్ ఇక్కడ చూస్తున్నది మీరు, ఇది నిన్న నేను పెట్టింది మీరు థంబ్నెయిల్ ఇది. దీంట్లో నేను మీకు ఫ్యూచర్ యొక్క పొజిషన్ చెప్తూ 1.161 lakh shares ఓపెన్ ఇంట్రెస్ట్ ఇన్ సెల్లింగ్లో లాంగ్ అండ్ వైండింగ్ జరిగింది. పుట్ కాల్ రేషియో మెన్షన్ చేస్తూ బౌన్స్ బ్యాక్ ఎట్ ట్రెండ్ లెవెల్ ఇస్ పాసిబుల్ అని చెప్పాను. ఈరోజు చూడండి ఓపెన్ అయింది, ఎక్కడ ఓపెన్ అయింది, నేరుగా ఎక్కడి వరకు వెళ్ళింది మీరు చెక్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ మన టీసీఆర్ వరకు వెళ్ళింది 23,797. అంటే ఈరోజు అప్లోనే ఓపెన్ అవుతుందని నిన్నే మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. సో రేపు ఎలా ఉంటుంది అనే దానికి కూడా ఆల్రెడీ ఈరోజు చెప్తున్నాను. రేపు ఒకవేళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆర్డర్ బయింగ్ జరిగింది కాబట్టి రేపు కానీ అప్పు కానీ ఓపెన్ అయితే అది ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు తెలియదు. కానీ 23,797 క్రాస్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మీరు. అది కానీ క్రాస్ అయితే ఫర్దర్ 24,000కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కానీ క్రాస్ కానీ కాకపోతే మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసుకొని మీరు ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈరోజు జరిగింది మనకి నిఫ్టీ సెన్సెక్స్ 235 points అప్లో క్లోజ్ అయింది, నిఫ్టీ 92 points అప్లో క్లోజ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 280 points అప్లో క్లోజ్ అయింది. అండ్ రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఆల్రెడీ చెప్పాను కదా, బ్యాంక్ నిఫ్టీకి 50,117 దగ్గర వాచ్ చేయండి. దానిపైన కానీ ఉంటే అప్ ట్రెండ్ ఉంటుంది, దాని కింద కానీ ఉంటే డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ, కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు స్టాక్స్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎల్ఎన్టీ ఇవన్నీ మనకి అప్లోనే ఉన్నాయి. ఇవన్నీ భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ అప్లోనే ఉన్నాయి. కానీ ఈరోజు టెక్ స్టాక్స్ అన్నీ డౌన్లో ఉన్నాయి. టెక్స్, టీసీఎస్, ఇన్ఫీ, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ బాగా డౌన్లో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఆ పైనుంచి కిందకి రావాల్సి వచ్చింది. అది ఐటీసీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటువంటి డౌన్లో ఉన్నాయి. సో మనం ఎఫ్ఐఎస్ ఒకసారి చెక్ చేసుకుందాం. ఈరోజు ఎఫ్ఐఎస్ సెల్లర్స్ అని నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా. ఈరోజు ఎఫ్ఐఎస్ నెట్ వచ్చేది 1,491 crores సెల్లింగ్ జరిగింది. అండ్ డిఐఎస్ వచ్చేది 1,615 crores బయింగ్ చేశారు వాళ్ళు. సో టోటల్ 124 crores నెట్లో అంటే ఎక్స్చేంజ్లో మీకు 124 crores బయింగ్ జరిగింది. ఇదే అబౌట్ ఎఫ్ఐఐ డేటా. తర్వాత ఫస్ట్ చార్ట్స్ చెక్ చేసుకుందాం. మన నిఫ్టీ చార్ట్ ఎలా ఉంది, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఎలా ఉందని చెక్ చేసుకుందాం. మీకు ఆల్రెడీ నిఫ్టీ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ వీటన్నింటినీ కానీ కంపేర్ చేసుకుంటే నిజంగా చెప్పాల్సి ఉందంటూ ఈరోజు ఏమి ఉండదు. ఎందుకంటే ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత చూడండి ఓపెన్ 23,725 దగ్గర ఓపెన్ అయింది. ఫస్ట్ 23,782 టచ్ అయింది. 795 ఇస్ హై, మన టీసీఆర్ 797 అక్కడి వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఎంత ఫాస్ట్గా ఫాలో అయింది చూడండి. 945, 946 కల్లా ఓపెన్ దగ్గరకు వచ్చింది. 10 కల్లా మీకు ఇట్ హెస్ కమ్ టు 27,679కి వచ్చింది, అంటే లో 1కి వచ్చింది. తర్వాత లో 2 కూడా 23,635 లో 2 వరకు వచ్చింది, లో 3 వరకు వచ్చింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది చూడండి, ఓపెన్ దగ్గరకు వచ్చింది. ఓపెన్ నుంచి హై 1 దగ్గరకు వచ్చి త్రూ అవుట్ ద డే హై 1 దగ్గర మెయింటైన్ అయింది.
ఈ ఫస్ట్ ఈ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో 1 అవర్ ఏదైతే జరిగిందో ట్రేడింగ్, ఆ టైంలోనే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సిగ్నల్స్ యాక్యురేట్గా వస్తాయి కాబట్టి దీంట్లో బెనిఫిట్ అయి ఉంటారు, దాంట్లో వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. తర్వాత సెకండ్ హాఫ్ అంతా అంటే 10 తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఫ్లాట్ డే కాబట్టి అది కదలలేదు మార్కెట్. దెర్ ఇస్ నాట్ మచ్ మూమెంట్ ఇన్ ద మార్కెట్. అది ఆప్షన్ బయర్స్కి కానీ సెల్లర్స్, ఆప్షన్ బయర్స్కి అయితే పెద్ద ప్రాఫిట్ వచ్చి ఉండదు, ఆప్షన్ సెల్లర్స్కి అయితే బెనిఫిట్ అయి ఉంటారు. డబల్ఎస్ ట్రేడ్ చేసిన ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా బెనిఫిట్ అయి ఉంటారు. ఇది ఏదో అబౌట్ నిఫ్టీ చార్ట్ సంబంధించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూసుకుంటే చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా ఆల్మోస్ట్ మీకు మార్నింగ్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళింది, హై 1 టచ్ అయింది, అక్కడి నుంచి మళ్ళీ కిందకి వచ్చింది, ఓపెన్ దగ్గర వరకు వచ్చి మళ్ళీ ఓపెన్ నుంచి చూడండి మళ్ళీ హై 1, హై 2, హై 3 వరకు వెళ్ళి మళ్ళీ హై 1 దగ్గర క్లోజ్ అయింది. దీని మూమెంట్ చూడండి, మీకు ఈ లెవెల్స్ తెలుస్తుంటాయి. ఈ చార్ట్స్లో బ్యూటీ ఏంటంటే మీకు ఏ లెవెల్కి పోతున్నది తెలుస్తుంటుంది. మీకు ఈ లెవెల్ దగ్గరికి వెళ్తున్నది, ఆ లెవెల్ దాటి పైన లెవెల్ దగ్గరికి వెళ్తున్నది. ఒకవేళ లెవెల్ కింద స్టాప్ లాస్ దగ్గర అయితే స్టాప్ లాస్ మీకు రెడ్ కలర్లో వస్తుంటుంది, ఒక సెల్ ఉన్నా మీకు రెడ్ కలర్లో వస్తుంటుంది. ఈ చూసుకొని మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉండొచ్చు. ఇది అబౌట్ చార్ట్స్ మంది. తర్వాత స్టాక్స్ చెక్ చేసుకుందాం. ఈరోజు స్టాక్స్ అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. అంటే మీకు కొన్ని అప్ ఉన్నాయి, కొన్ని డౌన్ ఉన్నాయి అనేది మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మీరు చూస్తున్నది స్టాక్స్ మీరు చూడండి, మన ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్లో అన్నీ అప్లోనే ఉన్నాయి. రిలయన్స్ అప్ ఉంది, L&T అప్ ఉంది, భారతీ ఎయిర్టెల్ ఫ్లాట్గా ఉంది, మారుతి డౌన్ ఉంది, ఇన్ఫీ టీసీఎస్ 2 డౌన్ ఉన్నాయి. బ్యాంక్ సైడ్ చూసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంక్ అప్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ అప్ ఉంది, యాక్సిస్ బ్యాంక్ అప్ ఉంది, ఎస్బీఐ అప్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అప్ ఉంది, కోటక్ బ్యాంక్ డౌన్ ఉంది. బట్ ఇవన్నీ అప్ ఉన్నా సరే మార్కెట్ సడన్గా కిందకి వచ్చిందంటే ఇక్కడ ఆల్రెడీ మన దాంట్లో అన్ని సెల్ సిగ్నల్స్ వచ్చి ఉన్నాయి. నిఫ్టీ నమ్మమని చెప్తున్నది, బ్యాంక్ నిఫ్టీ నమ్మమని చెప్తున్నది. ఈ టైప్లో అన్నీ మంది ఆటోమేటిక్గా సిగ్నల్స్ మారుతుంటాయి కాబట్టి మీకు సిగ్నల్స్ డైరెక్ట్గా ఇక్కడ మీకు ఇండికేషన్స్ వస్తుంటాయి. వీటిని చూసుకొని ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే మీరు తీసుకుంటూ ఉండొచ్చు. ఇదే అబౌట్ స్టాక్స్. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసెల్ సిగ్నల్స్, మీరు ఈ ఆప్షన్స్ బైసెల్ సిగ్నల్స్ చూస్తే మీకు ఈజీగా ఐడియా వస్తుంటుంది మార్కెట్ ఎలా ఉంటుందని చెప్పని. ఈరోజు చూడండి సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీ ఉన్నా సరే మీకు ఓపెన్ కాల్ అంటే కాలే ఓపెన్ కింద ఉంది, 437 ఓపెన్ అయితే కాల్ వేసి ఓపెన్ కింద ఉంది, పుట్ కూడా ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయి ఓపెన్ కింద ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఒక కాల్ కానీ ఒక పుట్ కానీ ఓపెన్ కింద ఉన్నాయి అంటే అది ఆ రోజు ఆ ఎక్స్పైరీలో అది కదలదు అని అర్థం. ఎక్స్పైరీయే కాదు, మామూలు డేస్లో కూడా మీకు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఏదైనా ట్రేడ్ చేస్తుంటే మీరు కాల్ ఆప్షన్ ఒక పుట్ ఆప్షన్ మీ దగ్గర టర్మినల్లో పెట్టుకోండి. ఆ 2 కానీ ఓపెన్ కానీ కింద కానీ ఉన్నాయంటే ఈరోజు ఆ రోజు దాన్ని ట్రేడ్ చేసి వేస్ట్ ఆప్షన్ బయర్ అయితే. ఆప్షన్ సెల్లర్ అయితే మీరు హ్యాపీగా సెల్ చేసుకొని కూర్చోవచ్చు, 2 సెల్ చేసుకోవచ్చు, స్ట్రాటజీ కానీ యాంగిల్ కానీ చేసుకోవచ్చు. ఇది అబౌట్ టోటల్ మన దీనికి సంబంధించింది. మీరు సబ్స్క్రైబ్ టు మార్కెట్ మడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. రెన్యూ కానీ చేసుకోకుండా తప్పకుండా రెన్యూ చేసుకోండి. కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ వొలటైల్గా ఉంటాయి మనకి మార్కెట్స్లో. అటువంటిప్పుడు ఓన్లీ గైడెన్స్ ఇవ్వగలిగేది ఓన్లీ మా ప్రోడక్ట్స్ మాత్రమే మీకు గైడెన్స్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.